నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ తెలంగాణలో ఈ అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు రాలేదని, ఆయన వస్తే ఇదని చెప్పి అసలు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ డిబేట్స్లో మనకి ముఖ్యమంత్రి గారు చేసిన పెద్ద ఆరోపణ ఏమిటంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. అంతకుముందు సర్ప్లస్గా ఉండే దీన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. అందులో మీరు ఇటీవల రిలీజ్ చేసిన ఈ వీడియో చార్ట్స్లో కూడాను ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ ఉచితాలు ఇవ్వడం, మనం చాలాసార్లు మీరు చెప్పారు, ఈ ఉచితాలు ఇవ్వడం సబబు అవునా కాదా, ఇప్పుడు వీటిని ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా ప్రజలకే ప్రశ్న వేసి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి మరి కట్ చేస్తారా లేదా అనేది తెలియదు. బట్ ఆ విషయం మీద కూడా మాట్లాడి అంటే ఈ ఇప్పుడు వచ్చిన ఇన్కము వడ్డీలు కట్టడానికేను తర్వాత కొంచెం అప్పులు జీతపత్యాలు తీయడానికి సరిపోతుంది, కానీ మళ్ళీ ఎడిషనల్గా అమౌంట్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ఇటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోనూ రెండు చోట్ల అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కింద తయారైంది. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూలిపోయిందా? దీని మీద మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క కామెంట్స్ మీద మీ యొక్క అభిప్రాయం? యాక్చువల్గా రాష్ట్రం విభజన జరిగినప్పుడు సమస్యలు ఆంధ్రాకు, సర్ప్లస్ తెలంగాణకు, దాంట్లో ఏమి డౌట్ లేదు. రాష్ట్రం ఏర్పడటమే సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ. దానికి కారణం ఇక్కడ వాళ్లకు మంచి ఆర్థిక వనరులు ఉండటం, హైదరాబాదు సెంటర్గా ఉండటం. అక్కడి నుంచి రాష్ట్రాన్ని ఒక మంచి ఇది ఇచ్చి ముందుకు తీసుకుపోయేటటువంటి బ్రహ్మాండమైన అవకాశం కేసీఆర్ గారికి ఉండింది. 10 ఏళ్ల పాలన కూడా ఉండింది. దురదృష్టం ఏమిటి అంటే ఈ పీరియడ్లో ఇంత సర్ప్లస్లో ఉన్న తెలంగాణను బయటికి రాలేనంత డెఫిసిట్లోకి నెట్టిన ఘనత మాత్రం కేసీఆర్ గారికే చెందుతుంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ ఇంకొక పాయింట్, ఇవి ఉచితాలు ఇవ్వటం వలన వచ్చినటువంటి డెఫిసిట్ అయితే కాదు. ఉచితాలు ఇచ్చి కూడా తెలంగాణలో కొద్దిగా అటు ఇటుగా డెఫిసిట్ లేక సర్ప్లస్లో ఉండేటటువంటి అవకాశం ఉండింది. ఇదంతా పెద్ద పెద్ద అన్వయబుల్ ప్రాజెక్టులు, కాస్ట్ ఎస్కలేషన్స్, వాటి వలన అయినటువంటి అప్పు తెలంగాణది. ఆంధ్రాలో అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కానీ, అంతకుముందు ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు కానీ ఎక్కువ పంచటానికి పోయింది. నువ్వు అన్నది కరెక్టే. ఆంధ్ర అప్పు పంచటానికి రిలేటెడ్, తెలంగాణ అప్పు పంచటానికన్నా మెగా ప్రాజెక్టులకు రిలేటెడ్. అది ఆంధ్రాకు తెలంగాణకు ఉన్నటువంటి పెద్ద డిఫరెన్స్. కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకొక రకంగా డిజైన్ చేసి అంతకన్నా చాలా తక్కువ ఖర్చుతో కట్టుండొచ్చా? కాళేశ్వరం ప్రాజెక్టులో కిక్ బ్యాక్స్ కోసంగా ఎస్టిమేట్స్ పెంచబడ్డాయా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. నవ్వు కమిషన్ కూడా దాని మీద ఎగ్జామిన్ చేస్తూ ఉన్నది. ఏమైంది, ఎటుపోయింది అనేటటువంటి. తప్పకుండా దీని మీద అయితే పెద్ద ఎత్తున విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. 1,50,000 కోట్లు ఎంతో ఏమి సామాన్యమైనటువంటి ఎక్స్పెండిచరా? ఆ ఎక్స్పెండిచర్కు కమెన్సురేట్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ పైన మళ్ళా రన్నింగ్కు కూడా ఎలక్ట్రిసిటీకి ఎంత అవుతుంది? ఇవన్నీ అసలు ఎకనామిక్ అప్రైజల్ లేకుండా టేకప్ చేసిన పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో దాని ఎఫెక్టే ఇక్కడ అవుపిస్తుంది. అది రెండోది. కొన్ని అవి ఎందుకు చేశారో కూడా పొలిటికల్గా అడ్వాంటేజ్ లేని డెసిషన్స్ కూడా, లైక్ రైతు బంధు ఇచ్చేటట్టయితే కేవలం 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు లిమిట్ చేసి ఉంటే స్టేట్ ఎక్స్‌చెక్కర్ మీద ఎక్కువ పడి ఉండేది కాదు.
ఇనెలిజిబుల్ ఫెలోస్ ఎక్స్క్లూడ్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇవ్వటం వల్ల నీకేమీ పొలిటికల్గా లాభం రాలేదు, నష్టమే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బాగా అది హార్ట్ బర్నింగ్ అయింది. ఒక గ్రామంలో ఏమీ బీడు పెట్టుకొని 50 ఎకరాలు ఉన్నవాడికి 1,00,000 రూపాయలు బ్యాంకులో పడా, రోజు తిరిగి పని చేసుకునేవాడికి 5,000 పడా. వాడికి ఎందుకంటే 2 ఎకరాలే ఉందని. సో అది న్యాచురల్ పొలిటికల్గా కూడా బ్యాక్లాష్ వచ్చింది. అటువంటివి ఎందుకు చేశాడో కూడా అర్థం కాలేదు. కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి, కాదని ఎవరు అనలేరు. మిషన్ భగీరథ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకు ఉండాలని ఆయనే ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నేను కూడా అనుకుంటూ ఉండేవాడిని, సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వాలు ఏమి నడుస్తున్నాయని. అదొకటి రియల్గా ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మిషన్ భగీరథ పెద్ద సక్సెస్సు, ఫెల్ట్ నీడు కావాల్సింది. మిషన్ కాకతీయ లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేయకుండా తెలంగాణలో నీళ్ళు ఇవ్వలేరు, కింద లెవెల్లో రివర్స్ పోతున్నాయి, అంతా ఓకే. కానీ లీస్ట్ కాస్ట్ బెస్ట్ ఎఫెక్టివ్, తక్కువ వ్యయంతో సరైనటువంటి విధంగా నిర్వహించబడిన ప్రాజెక్టులు అవి అంటే కాదని చెప్పాలి. దానివల్లనే ఈరోజు తెలంగాణ అప్పుల ఊపిలో కూరుకొని పోయిందనేది వాస్తవం. ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎటువంటి డౌటు లేదు. బట్ దీని మీద 2 రకాల ఎంక్వైరీ జరగాలి. ఎవడిచ్చాడు ఈ అప్పులు, ఏం చూసుకొని ఇచ్చాడు? ఆ బ్యాంకర్స్ను కూడా దే షుడ్ బి బ్రాట్ టు బుక్. నాకు తెలిసి ఇక్కడ ఒక పొలిటికల్ బ్యాంకర్ ఉండేవాడు ఆ టైంలో, అతని బ్యాంక్ నుంచి వచ్చింది అగెన్స్ట్ ఆల్ నార్మ్స్. సో అటువంటి వాళ్ళను కూడా వదిలేయటం ఏంది? దాని మీద రిటర్న్స్ లేవు, వచ్చేటటువంటి అవకాశం లేదు. అటువంటి అన్వయబుల్ ప్రాజెక్ట్స్ మీద 1,00,000 కోట్లు అట్లా ఇచ్చాడంటే ఆ బ్యాంకర్ని ఏం చేయాలి? వాళ్ళని వదిలేస్తే ఎట్లా? అటువంటి బ్యాంకర్స్ని కూడా దే హ్యావ్ టు బి బ్రాట్ అండర్ బుక్. తప్పకుండా దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలి. ఇది ఇక్కడ జరిగింది, ఆంధ్రాలో కూడా జరిగింది. ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది ఆ అప్పు అన్ని నామ్స్ను వైలేట్ చేస్తూ తీసుకున్నటువంటి అప్పు. ఆ ఇచ్చినటువంటి బ్యాంకర్స్ను కూడా తప్పకుండా బాధ్యులను చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ ఒకే ఒక డిఫరెన్స్ నేను చెప్పింది, అక్కడ పంచటానికి పోయింది, ఇక్కడ పనికి మాలిన ప్రాజెక్టుల మీద పోసేయటానికి పోయింది. అది డిఫరెన్స్. అట్లీస్ట్ అక్కడ 100 మంది పేద ప్రజలకైనా నెల 15,000 పడ్డాయి. ఇక్కడ వచ్చిన డబ్బులంతా కాళేశ్వరంలోకి పోసేయటం జరిగింది. అది ఇంజనీరింగ్గా కూడా కరెక్ట్ పారామీటర్స్ ద్వారా నిర్మించలేదనే దాని మీద ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. సో ఐ థింక్ తప్పకుండా అన్న మాటలో వాస్తవం ఉంది. బట్ వీళ్ళు ఎట్లా చేస్తున్నారనేది చూడాలి, వీళ్ళు ఎంత అప్పులు చేస్తున్నారో అది వీళ్ళ రిజ్యూమ్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ అప్పులను కట్టడి చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఉండకపోతే, అక్కడ పొలిటికల్గా చూసుకుంటూ పోతే మాత్రం ఎప్పటికి కూడా రాష్ట్రాలు ఈ ఊబి నుంచి బయటపడలేవు. మీరు అన్నట్టు ఇదివరకు మన డిస్కషన్స్లో కూడాను ఈ ఉచితాల మీద సమగ్ర సమీక్ష చేసి ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ఉండి చేసుకునేటట్టే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఈజీగా జరుగుతుంది. అంటే ఇప్పుడు కాకపోయినా రేపు 2029లో జరిగే ఎలక్షన్స్లో మనకి వీటి మీద ఒక సమాధానం వస్తే ఫ్యూచర్ బాగుంటుంది కమింగ్ జనరేషన్స్ వాళ్ళందరికీ.